ఆముదం అన్ యాన్షియంట్ సీక్రెట్. క్యాస్టర్ ఆయిల్ అని అంటున్నారు కదా. చిన్నప్పుడు ఆ అమ్మ నాకు రోజు హెయిర్కి పెట్టేది. నేను ఏడుస్తూ ఉన్నా కూడా చాలా జిడ్డుగా ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని కింగ్ ఆఫ్ మెడిసినల్స్ అని అంటారు. మెన్స్ట్రల్ క్రాంప్స్ వచ్చినప్పుడు నాభి దగ్గర అప్లై చేయడం వల్ల రిలీఫ్ ఉంటుందని కూడా చెప్తారు. చిన్నపిల్లలకి కడుపులో నులిపురుగులు పోవడానికి పట్టేవారు. మీకు గుర్తుందా? వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్, అందులో ఆముదం ఉంటుందని అంటారు. ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా అయితే తన కాస్మెటిక్స్లో ఖచ్చితంగా ఈ ఆముదం ఉన్న కాస్మెటిక్స్ వాడేవారుట. సాంబార్ కారం వాటిలో లాస్ట్లో ఒక స్పూన్ కలుపుతారు. దీనివల్ల ఒక ఫ్లేవర్ వస్తుందంటారు. ఇందులో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది. మెడిసిన్, కాస్మెటిక్స్, గ్రీన్ ప్లాస్టిక్స్, ఎయిర్లైన్ పార్ట్స్లో కూడా వాడుతున్నారు. ఇదొక ట్రెండ్గా మారింది. మా ఏరియాలో అయితే అంటే ఉత్తరాంధ్ర అక్కడ నరక చతుర్దశి నాడు ఈ ఆముదం కర్రలతో కాగిడాలు వెలిగించి పితృదేవతలకు చూపిస్తారు. దివ్వి దివ్వి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, సంథింగ్ ఇలా పద్యాలు పాడతారు. ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా ప్రొడ్యూస్ చేస్తున్న దేశాల్లో ఆముదం ఇండియా ఒకటి. 90% ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో ఎక్కువగా పండుతుంది. అయితే దీనిని చాలా బ్యాలెన్స్డ్గా వాడాలి. హెయిర్కి అది వాడితే చాలా స్మూత్గా ఉంటుంది, కేళ్ల నొప్పులకి అది వాడచ్చు అంటారు. బ్యాలెన్స్డ్గా వాడండి అని డెర్మటాలజిస్ట్స్, స్కిన్ స్పెషలిస్ట్స్ చెప్తున్నారు. To know more, follow Spices with Stories.